అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము, దేవుడు మన మధ్య ఉండి ఉన్నారు. దేవుడు మన మధ్య ఉండి ఉన్నారు. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనము. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడండి ఇక్కడ. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. మనము శ్రమల కాలంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తలంచుకుంటాడండి. మనల్ని మర్చిపోడు, మన మధ్యలోనే ఉంటాడు యేసయ్య. మనకి ఎలాంటి శ్రమలు వచ్చినా మన శ్రమల్ని తీసివేయటానికి ఆయన మన మధ్యలోనే ఉంటాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొరకి ఆలకించి ప్రత్యుత్తరం ఇస్తాడు. వెంటనే జవాబు ఇవ్వడం అనేది జరుగుతుందండి. దేవుడు మనము భేదవారము, అక్కర్లో ఉన్నవారము అనుకుంటున్నావా? కానీ దేవుడు మన మధ్య ఉన్నాడు. మనకి సహాయం చేయడానికి ఆయన విరిగినలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థన ఆలకించి వారి మధ్యలో ఉండి వారికి సహాయం చేయడానికి ఉన్నాడు. 46 కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం నుంచి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఎలాంటి శ్రమలు వచ్చినా మన శ్రమల్లో ఎవరున్నారు? మనకు తోడు యేసయ్య ఉన్నాడు కాబట్టి మన మధ్యలో యేసయ్య ఉన్నాడు కాబట్టి మనకి ఎలాంటి శ్రమలు అంటే భూమి కూర్పు నుండి నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుతూ నురుగు కట్టినను, ఆ పొంగు వలన పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకంటే మన మధ్యలో యేసయ్య ఉన్నారు కాబట్టి. ఉదాహరణకు కేరళలో పర్వతములు కూలిపోయి అనేక మంది మరణించడం జరిగింది. కానీ వారిలో కొంతమంది రక్షించబడ్డారు. ఎందుకు రక్షించబడ్డారు? వారు యేసు ప్రభుని గుర్తెరిగి ఉండటం వలన వారిని రక్షించడానికి ప్రభుత్వము 24 గంటల్లో పెద్ద సముద్రం మీద అక్కడ వంతెన నిర్మించి అనేక మంది ప్రాణాలు కాపాడటం అనేది జరిగింది. ఎందుకు కాపాడటం జరిగింది? వారు గురువుని గుర్తిరిగిన వాళ్ళు కాబట్టి ఆ బిడ్డల్ని దేవుడు కాపాడినాడు. సరే, ఇక్కడ పర్వతములు ఘోషించినను, జలములు ఘోషించినను, పర్వతములు మునిగిపోయినను మనం భయపడము. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి దానికి ఎలాంటి భయం లేదు. అరుణోదయమున దేవుడు వానికి సహాయం చేయుచున్నాడు. ఇక్కడ మనము పరిసరాల్లో అనేకమైన తుఫాన్లు, శ్రమలు, శోధనలు, వేదనలు వస్తూ ఉంటాయి. ఎలాంటి శ్రమలు, శోధనలు, తుఫాన్లు వచ్చినా సరే మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. తుఫాన్ల సమస్యల్లో మనం మర్చిపోడు, దేవుడు మనల్ని మర్చిపోడు. కానీ ప్రభు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రభు మన కోసం ఆలోచిస్తూ మన మధ్యలో ఉండి మనకి తుఫాన్లు వచ్చినప్పుడు, సముద్రంలో ఘోషలు వచ్చినప్పుడు, అలలు పైకి కొట్టినప్పుడు దేవుడు మనల్ని గురించి ఆలోచిస్తున్నాడు. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మనం తగ్గించుకొని యేసయ్యకి ప్రార్థన చేసుకోవాలి. మన మధ్యలోనే ఉండి మన ప్రార్థన ఆలకించే దేవుడు మన మధ్య ఉండి ఉన్నాడు. యోబు జీవితాన్ని చూడండి ఒకసారి. యోబు జీవితంలో అందరూ ఆయన్ని బాగా ధనవంతుడిగా ఉన్నప్పుడు అందరూ ఆయన్ని గౌరవించారు. కానీ ఆయన డబ్బు పోయిన తర్వాత ఆయన స్నేహితులు కూడా ఆయన్ని దూషించారు. ఈ లోకంలో మనుషులు ఏంటంటే మన దగ్గర ధనం ఉన్నప్పుడు, మన దగ్గర అధికారం ఉన్నప్పుడు మన చుట్టూ తిరుగుతారండి.
తర్వాత మనకి ఏ అధికారము ఏ ధనము లేనప్పుడు మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు. అలాగే యోబు గారిని వదిలేశారండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. మనుష్యుడు ఏపాటి వాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నీవు అతను దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతను శోధింపనేలా. ఇక్కడ యోబు గారు ఏం మాట్లాడుతున్నారంటే 7వ అధ్యాయంలో, మనుషుడు ఏపాటి వాడు, ప్రతి క్షణము మా కోసం నువ్వు ఆరాటపడుతున్నావు తండ్రి, మా కోసం ప్రతి క్షణము చూస్తున్నావు, మమ్మల్ని రక్షించడానికి చూస్తున్నావు అని ప్రార్థన చేస్తున్నాడు యోబు గారు. దేవుడు ప్రతి క్షణము మన వైపు చూస్తున్నాడు, మన మధ్యలో ఉండి ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉండి ఉన్నాడండి. మన మధ్యలో ఉండి మనకు కావాల్సిన ప్రతి ఈవుల్ని అనుగ్రహించే దేవుడు. యోబు గారు చక్కగా చెప్తున్నారు, ప్రతి పగలు నీవు అతను దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతను శోధింపనేలా. ప్రతి క్షణము ప్రతి శోధింపు ఆయన మన కోసం చూస్తూ ఉన్నాడండి. అతని మీద నీవు నీ మనసును నిలుపనేలా, అతని మీద అంటే మనుషుల మీద, మన మీద యేసయ్య తన మనసు నిలిపి మనల్ని పరిశీలించి మనకి ఎలాంటి శ్రమ వచ్చినా శోధన వచ్చినా ఆ శ్రమ నుండి ఆ శోధన నుండి బయట వేసి మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి. దేవునికి అసాధ్యమైన కార్యము ఈ లోకంలో లేదు. దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉండి మనకు సమస్తాన్ని అందింపజేస్తున్నాడండి. సమస్త కార్యములు అందింపజేస్తున్నాడు దేవుడు. కాబట్టి యోబు గారు ఇలా ప్రార్థిస్తున్నాడు కాబట్టి ప్రభువైన యేసు ప్రతి క్షణము నా కోసం ఎదురు చూస్తున్నాడు, నేను ఆశీర్వదించాలని చూస్తాను అంటున్నాడు. కాబట్టి యోబు గారిని రెండింతలుగా ఆశీర్వదించాడండి దేవుడు. చూడండి, ప్రభు మన గురించి ఆలోచిస్తున్నాడు. యోబు చూస్తున్నాడు, చెప్తున్నాడు ప్రభు ప్రతి క్షణం బాధలో కూడా ఉన్నారని. అందుకే యోబును రెండంతలు ఆశీర్వదించాడు. యోబు గారికి తనకి ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు. అయినా ఆయనకి కుష్టి రోగం వస్తుంది, ఒళ్ళంతా కురుపులతో ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ఏమంటున్నాడంటే, బాధల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడు అంటున్నాడు. దేవుడు మన మధ్యన ఉండి ఉన్నాడు అని యోబు గారు చెప్తున్నాడు. యోబు గారు అంత యథార్థంగా ఉండి అంత నమ్మకంగా విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఆయన బాధలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన ఫ్రెండ్స్ అందరూ అసహించుకున్న, భార్య అసహించుకున్న దేవుడిని మాత్రం ఆయన దూషించలేదు. దేవుడు నాతో ఉన్నాడు, నా కష్టంలో ఉన్నాడు అని చెప్పి, దేవుడు నా మధ్య ఉన్నాడు అని చెప్పేసి యోబు గారు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ఆయన్ని రెండంతలుగా ఆశీర్వదించడం జరిగింది. ఆయనకి అంతకుముందు ఉన్న ఆస్తి కంటే రెండంతలు అధికమైన ఆస్తిని యెహోవా తండ్రి ఇవ్వడం జరిగింది. కాబట్టి మన దేవుడు మన మధ్యన ఉండి ఉన్నాడు, మన సమస్యలో ఉన్నాడు, మన సంతోషంలో ఉన్నాడు, మన బాధలో ఉన్నాడు, మన దుఃఖంలో ఉన్నాడు, మన శ్రమలో ఉన్నాడు, మన శోధనలో ఉన్నాడు. మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, తుఫాన్లున్నా, ఎలాంటి భూకంపాలున్నా, ఎలాంటివి ఉన్నా సరే మన మధ్యలో మన యేసయ్య ఉన్నాడండి. మన యేసయ్య మన మధ్యలో ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడండి. జీవాహారము బేదవారము అక్కర్లో ఉన్నవారం అనుకుంటున్నావా, కానీ దేవుడు మన మధ్యనే ఉన్నాడు. నేను బేదవాడిని అని అనుకోని అవసరం లేదు. మనము గొప్పవాడిని. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా బేదవారు కారు. మీలో బేదవారుండుట నేను చూడలేదని గ్రంథంలో చెప్తున్నాడు. కాబట్టి యెహోవా ఆజ్ఞలను కనుగొన్న వాళ్ళలో బేదవాళ్ళు అనేది ఉండదు, ధనికులని బేదవాళ్ళని ఉండదు. ఎవరైతే తన మనసుని తగ్గించుకొని ప్రార్థిస్తారో వారిని దేవుడైన యెహోవా ఆశీర్వదిస్తాడు. అర్థమైందండి? ఈ చిన్న వాక్యము ముగిస్తున్నానండి. మీకు నా వాక్యం వినాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోనండి, తర్వాత షేర్ చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మా మధ్య నీవు ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారు వారి మధ్యలో ఉంటా అన్నావు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మా మధ్యలో ఉన్నావు తండ్రి. మా ప్రార్థన ఆలకించండి, ప్రతిఫలం అనుగ్రహించండి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎవరు ఏ అక్కరతలో ఉన్నారో వారి అక్కరతలు తీర్చండి ప్రభువా. అందరినీ మీ బిడ్డలుగా ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీ బిడ్డలందరి అవసరాలు తీర్చే అధికారం అనుగ్రహించమని నాయన నీకు వందనాలు. ఆపత్కాలంలో ఉన్న వారిని ఆశీర్వదించి దీవించండి, అందరిని ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.